సినీ ఇండస్ట్రీలో ప్రతిభ కంటే ఒక్కోసారి విజయాలకే కాస్త విలువ ఎక్కువ. మార్కెట్ సమీకరణాలు, తారల స్టార్డమ్, క్రేజ్, ఇమేజ్ అన్ని విజయంతోనే ముడిపడి ఉంటాయి. అందుకే చిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్కరూ విజయం కోసం తపిస్తుంటారు. అయితే కొన్నిసార్లు మంచి కథ కలయిక కుదిరినా, టన్నుల కొద్దీ ప్రతిభ ప్రదర్శించిన విజయాలు మొహం చాటేస్తుంటాయి. అలా వరుస పరాజయాలతో సతమతమవుతున్న కొందరికి ఈ వేసవి కాలం కీలకం కానుంది. ప్రస్తుతం వీళ్లంతా విజయమే లక్ష్యంగా విభిన్నమైన కథలతో బాక్సాఫీస్ బరిలో తలపడేందుకు సిద్ధమయ్యారు. హీరో నితిన్ కు భీష్మ తర్వాత సరైన విజయమే దక్కలేదు. చెక్, రంగ్ దే, మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ఇలా ఇటీవల కాలంలో నితిన్ నుంచి వచ్చిన ఏ చిత్రం కూడా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఈసారి విజయమే లక్ష్యంగా వెంకీ కుడుములతో కలిసి రాబిన్ హుడ్ ను సిద్ధం చేశారు నితిన్. భీష్మ విజయం తర్వాత వీళ్ళిద్దరి నుంచి వస్తున్న సినిమా కావడం, ఇప్పటికే విడుదలైన టీజర్ పాటలకు ప్రేక్షకుల నుంచి ఆదరణ దక్కడం, ప్రేక్షకుల్లో దీనిపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాల్ని అందుకుంటూ ఈ చిత్రంతో నితిన్ హిట్ కొడతాడా లేదా తెలియాలంటే మార్చి 28 వరకు వేచి చూడాల్సిందే. ఇక రౌడీ హీరో విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం, టాక్సీ వాలా లాంటి విజయవంతమైన సినిమాలతో హీరోగా తన ప్రతిభను అందరికీ రుచి చూపించాడు. కానీ ఆ తర్వాత నుంచి అన్ని చేదు ఫలితాలే అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటీవల తన నుంచి వచ్చిన లైగర్, ఖుషి, ది ఫ్యామిలీ స్టార్ లాంటివన్నీ ప్రేక్షకుల్ని నిరుత్సాహపరిచాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం విజయ్ కు కింగ్డమ్ సినిమా చాలా కీలకం కానుంది. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా ముస్తాబవుతున్న ఈ సినిమా 2 భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుండగా తొలి భాగం ఈ మే 30న తెరపైకి రానుంది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్, అందులో విజయ్ కనిపించిన తీరు, యాక్షన్ సీక్వెన్స్లు అన్ని ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మరి ఈ చిత్రంతో విజయ్ దేవరకొండ పాన్ ఇండియా హీరోగా తొలి విజయాన్ని అందుకుంటాడా లేదో చూడాలి. హీరో మంచు విష్ణు హిట్టు మాట వినిపించి దాదాపు పుష్కర కాలం దాటిపోతోంది. ఇలాంటి తరుణంలో ఇప్పుడు ఆయన విజయమే లక్ష్యంగా భారీ బడ్జెట్ తో కన్నప్పను ముస్తాబు చేశారు. ఇది విష్ణుకి డ్రీమ్ ప్రాజెక్ట్. దీనికి తగ్గట్టుగానే ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ వంటి అగ్రతారల్ని ఇందులో భాగం చేయడం, తన మార్కెట్ ను మించి ఖర్చు చేసి విదేశాల్లో చిత్రీకరణ జరపడం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. దీనికి తోడు ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలకు మంచి ఆదరణ దక్కడంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఏప్రిల్ 25న కన్నప్ప సినిమా రానుంది. ఇక హీరో నాని దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలు అందుకొని జోరు మీదున్నారు. దీంతో ఇప్పుడు ఆయన నుంచి రానున్న హిట్ ది థర్డ్ కేస్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇది నానికి తొలి పోలీస్ సినిమా కావడం, దీంట్లో ఆయన ఇంతకు ముందు ఎప్పుడూ చేయనంత హింసాత్మక పాత్రలో కనిపిస్తుండడం అందరిలోనూ ఆసక్తి రేకిస్తోంది. మరి ఈ సినిమాతో నాని తన జైత్రయాత్ర కొనసాగిస్తాడా లేదా అన్నది మే 1న తేలనుంది. ప్రస్తుతం ఆయన వేసవిలో కోర్టు, స్టేట్ వర్సెస్ నోబడీతో నిర్మాతగాను బాక్సాఫీస్ బరిలో అదృష్టం పరీక్షించుకో ఉన్నారు. హిట్ సిరీస్ విజయాల తర్వాత ఆయన నిర్మాణం నుంచి వస్తున్న చిత్రం కావడంతో దీనిపైన మంచి అంచనాలే ఉన్నాయి. ఇది మార్చి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక కిరణ్ అబ్బవరం గతేడాది చివర్లో కా సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు ఆయన నుంచి రానున్న దిల్ రూబాపై అందరి దృష్టి పడింది. కొత్తదనం నిండిన ప్రేమ కథతో ముస్తాబైన ఈ సినిమా ఇప్పటికే పాటలు, ప్రచార చిత్రాలతో అంచనాలు పెంచుకుంది. మరి ఈ చిత్రంతో కిరణ్ ఈసారి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో తెలియాలంటే ఈ నెల 14 వరకు ఆగాల్సిందే. సిద్ధు జొన్నలగడ్డ డీజే టిల్లు స్క్వేర్ విజయాలతో యువతరంలో ఓ ప్రత్యేక క్రేజ్ దక్కించుకున్నాడు. ఇప్పుడు ఆయన తన విజయ యాత్రను జాక్ తో కొనసాగించేందుకు ఉవ్విల్లూరుతున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. ఇప్పటికే విడుదలైన టీజర్ సిద్ధు మార్క్ వినోదంతో అందరి దృష్టిని ఆకర్షించింది. మరి అది థియేటర్లలో ఏ స్థాయిలో అలరిస్తుందన్నది ఏప్రిల్ 10న తేలనుంది. మ్యాడ్ తో తొలి ప్రయత్నంలోనే సినీ ప్రియుల్ని కడుపుబ్బా నవ్వించారు దర్శకుడు కళ్యాణ్ శంకర్. ఇప్పుడు ఆయన అదే మ్యాజిక్ ను మ్యాడ్ స్క్వేర్ తో పునరావృతం చేసేందుకు సమాయత్తమవుతున్నారు. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఇది. ఇప్పటికే విడుదలైన టీజర్ పసందైన వినోదంతో అందరినీ నవ్వించడంతో ప్రేక్షకుల్లో దీనిపై ఓ భరోసా ఏర్పడింది. ఈ చిత్రం ఈ నెల 28న థియేటర్లలోకి రానుంది. బొమ్మాలి అనుష్క ఈ వేసవిలో ఘాటీతో ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమవుతోంది. మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి విజయం తర్వాత ఆమె నుంచి వస్తున్న చిత్రం ఇది. క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించారు. ఇందులో అనుష్క మునిపెన్నడూ చేయని శక్తివంతమైన పాత్రలో కనిపించనుండడం, ప్రచార చిత్రాల్లో ఆమె చేసిన యాక్షన్ హంగామా ఆసక్తి రేకెత్తించింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 18న రానున్న ఈ చిత్రంపై అందరిలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఇది అనుష్కకు ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి. ఈ వేసవి కాలంలో బరిలోకి దిగనున్న మరో సినిమా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. నందమూరి కళ్యాణ్ రామ్ దీంట్లో హీరోగా నటిస్తున్నారు. అమిగోస్ డెవిల్ చేదు ఫలితాల తర్వాత ఆయన నుంచి వస్తున్న సినిమా కావడంతో దీంతో తన ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడన్నది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 2వ వారంలో సినీ ప్రియులను పలకరించనున్నట్లు తెలుస్తుంది.
తెలుస్తోంది. ఇక గతేడాది ఈగల్, మిస్టర్ బచ్చన్ చిత్రాలతో ప్రేక్షకుల్ని పలకరించిన రవితేజ ఈ రెండు ఆశించిన ఫలితాన్ని అందుకోకపోవడంతో ఈసారి విజయమే లక్ష్యంగా మాస్ జాతరతో వినోదాలు పంచేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ముగింపు దశ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా మేలో తెరపైకి రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఇక కథానాయకుడు పవన్ కళ్యాణ్ నుంచి హరిహర వీరమల్లు ఈ నెలలో విడుదల కావాల్సి ఉన్నప్పటికీ ప్రస్తుతం చిత్రీకరణ మిగిలి ఉన్న నేపథ్యంలో వాయిదా ఖాయమని తెలుస్తోంది. అయితే పవన్ పాత్రకు సంబంధించిన చిత్రీకరణ మరో 4-5 రోజులే ఉన్న నేపథ్యంలో త్వరలోనే దాన్ని పూర్తి చేసి ఈ వేసవిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. పవన్ తిరిగి సెట్లోకి అడుగు పెట్టే దాన్ని బట్టే విడుదల తేదీపై స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది.